జానకి జానకి ఏంటండి? మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారు జానకి, ఏదో ఫంక్షన్ ఉన్నదంట, నిన్ను రమ్మన్నారు. ఏంటి నన్ను రమ్మన్నారని చెప్తున్నారు, మిమ్మల్ని రమ్మని చెప్పలేదా? నాదేమున్నదిలే జానకి, నువ్వు పోయేసి వచ్చి. మీరు రాకుండా నేను ఎలా వెళ్ళనండి? అంతా మన వాళ్ళే కదా జానకి, పోయేసి రా. సర్లే, నేను చెప్పిన మాట మీరు ఎప్పుడు విన్నారు? నేనే వెళ్ళొస్తాలే. వచ్చిందండి వయ్యారి. ఏంటి ఫంక్షన్ నువ్వు అక్కడే బావా, తాతని తీసుకోబావా. మీ తాతయ్య రానన్నాడమ్మా, నేనేం చేసేది? మీ అమ్మ వాళ్ళు బుద్ధులే మా తాతకి ఫోన్ చేసి ఆయన పిలుక్కుంటా నిన్ను పిలిచారెందుకు? ఏమోనమ్మా, నాకేం తెలుసు. పోనీలమ్మా, మేమే పోయేసి రానే. నువ్వు గమ్మనియా, నీకేం తెలీదు. మొగ్గురు చెప్పుకుంటే భార్య చెప్తారు. ఓ జానకవ్వ ఇట్రా ముందుకి, నేను ఒక చెప్తా విను. మీ ఇంట్లో గాని వాళ్ళ ఇంట్లో గాని ఫంక్షన్ జరిగినా ముందు చెప్పాల్సింది నీ భర్తకి. నీ భర్తను తీసుకోకపోతే నీకు అక్కడ ఏం విలువ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ ఫంక్షన్ లో ఎవరు చూసినా నీ మొగుడు ఎక్కడ అది 10 సార్లు అడుగుతాడు. నిన్ను చిన్న చూపు చూస్తారు. అదే నీ భర్తను తీసుకోపోతే అందరూ గౌరవంగా పలకరిస్తారు. భర్త లేకుండా భార్య ఎక్కడికి పోకూడదు. అలా పోతే భార్యకి విలువ ఉండదు. నేనేదో చిన్నపిల్లనమ్మా చెప్పానా? నేనేదో తప్పుడు మాట్లాడితే క్షమించమ్మా. లేదమ్మా, ఇంకెప్పుడు నేను మా ఆయన వదిలి నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళనమ్మా. నువ్వు కూడా రెడీ అవి. ఆ ఫంక్షన్ లో ఈ వదిలి మాకవా వదిలినావనుకో పోయి ముందు తాగేసి వచ్చేస్తుంది.